యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. చాలా మంది రిక్వెస్టెడ్ వీడియో ఒకటి వెయిట్ లాస్ సిరీస్ మనం స్టార్ట్ చేసాం కదా. సో ఈ వెయిట్ లాస్ సిరీస్లో మన పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కరగడానికి, బెల్లీ ఫ్యాట్ అండ్ సైడ్ ఫ్యాట్ తగ్గడానికి నేను ఈరోజు మీకు 3 ఎక్సర్సైజెస్ చెప్తాను. బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజెస్ ఆర్ మనం ఇక్కడ మన హోల్ పొట్ట భాగంలో ఉన్న ఫ్యాట్ మొత్తం తగ్గించడానికి. అండ్ నేను వెయిట్ లాస్ యోగా క్లాసెస్ స్టార్ట్ చేశాను. మీకు జాయిన్ అవ్వాలంటే కింద ఉన్న నెంబర్స్కి మీరు కాల్ చేయండి, ఓకేనా? ఫస్ట్గా మొదటి ఎక్సర్సైజ్ వచ్చేసి మనం క్లాప్స్ చేస్తాం కదా, ఎలా ఒకసారి చూడండి. మీరు కొంచెం గ్యాప్ తీసుకోండి, మీ 2 లెగ్స్ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని జస్ట్ నార్మల్గా మనం ఇలా క్లాప్ చేస్తాం కదా, అలానే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యూఆర్ లిఫ్టింగ్ యువర్ లెగ్ అప్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్. సో మీరు ఇలా మూవ్ చేసేటప్పుడు ఇక్కడ మీ కాల్ని కొంచెం మీ లోవర్ బెల్లీ వైపు ప్రెస్ చేస్తాం. 1, మళ్ళీ లెఫ్ట్ లెగ్ తోటి 2, 3, 4. మీ నీ తోటి ఆర్ఎల్స్ మీ లెగ్ తోటి మీ బెల్లీని ప్రెస్ చేస్తారు. లెట్స్ డూ. ఇప్పుడు నాతో పాటు చేయండి 10 times. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా? ఇప్పుడు నేను ఎన్నిసార్లు చేస్తాను? జస్ట్ 10 సార్లు చేస్తాను. మీరు అలా మినిమం 40 సార్లు ఆర్ఎల్స్ లేదు మేడం మేము బిగినర్ అంటే ఒక 20 times ఫర్ 3 counts చేయాలి. లేదు మేము కొంచెం ఇంటర్మీడియట్ టు అడ్వాన్స్ ఉన్నామంటే మీరు 40 times 3 countsలో చేయాలి. ఇంకొకటి నేను మీకు చూపిస్తాను, అది కూడా కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఇప్పుడు రెండవ ఎక్సర్సైజ్ వచ్చేసి మనం నార్మల్గా ఇలా ఇంటర్లాక్ చేస్తాం కదా ఫింగర్స్ని, అలా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ కాల్ని ఇలా లిఫ్ట్ చేస్తారు పైకి. సో లిఫ్ట్ చేసేటప్పుడు ఇలా 1, 2. మీరు ఒకసారి ఈ పొజిషన్ మీరు ఒక్కసారి గమనిస్తే మీరు ఇలా మీ లెగ్ని మీ బెల్లీ వైపు ప్రెస్ చేసుకుంటూ ఇలా పైకి వస్తారు. అండ్ మీరు ఈ హ్యాండ్ మూమెంట్ చేస్తారు. హ్యాండ్ మూమెంట్ చేయడం వల్ల మీ లెగ్ అనేది ఇంకెక్కువ మూవ్ అవుతుంది. సో అదొక సింక్రొనైజేషన్ లా ఉంటుంది. ఇలా చూడండి, ఇప్పుడు ఇలా పైకి లిఫ్ట్ చేసిన ప్రతిసారి మీరు ఇక్కడ వరకు వస్తుంది. మీ కాలు ఎక్కువ లిఫ్ట్ చేస్తున్నారు, ఓకేనా? 1, 2, 3, 4, 5, 6. సో ఇప్పుడు మీరు ఒక్కసారి గమనిస్తే ఇంతవరకు కాలు లిఫ్ట్ చేయలేకపోతున్నాం మేడం, మేము కొంచెం తక్కువ లిఫ్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ వరకైనా పర్లేదు. ఇలా మెల్లిగా, మీరు బిగినర్కి చెప్తున్నాను నేను ఇది, ఇలా కొంచెం ఇంటర్మీడియట్ టు అడ్వాన్స్ వాళ్ళకి ఇలా ఎంతవరకు కాలు మీకు పైకి వస్తే జస్ట్ ట్రై టు ప్రెస్ యువర్ బెల్లీ మోర్ అండ్ మోర్. ఇలా మీరు లేదు మాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఇది అనుకున్నారనుకోండి, మీరు ఇలా కాళ్ళు ఇలా ఫస్ట్ పైకి ఇలా లిఫ్ట్ చేయండి మెల్లిగా. ఇలా అలవాటు చేసి కొంచెం ఇది అర్థమైన తర్వాత ఇప్పుడు మీరు లెగ్ మూమెంట్ చేస్తారు ఇలా. తర్వాత మూడవ ఎక్సర్సైజ్ వచ్చేసి సేమ్ బెల్లీ మీద కాన్సన్ట్రేషన్ మనం చేస్తాము. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే జస్ట్ ఇలా మీరు బ్యాక్ తీసుకొని ఇలా ఫ్రంట్ ఇలా, సో ఇలా బ్యాక్ అండ్ దెన్ యూర్ ప్రెస్సింగ్ ఇలా. సో మీరు ఇప్పుడు నేను మెల్లిగా చూపిస్తాను. ఇలా వెనక్కి తీసుకుంటారు కదా, వెనక్కి తీసుకున్న తర్వాత కిందికి ఇలా వచ్చేస్తారు. ఒకసారి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నేను మోకాల్ని కొంచెం ముందుకు పెడుతున్నాను. సో పెట్టడం వల్ల నా స్టొమక్ అనేది కొంచెం ముందుకు మూవ్ అవుతుంది. సో ఇలా మీరు చేయడం వల్ల మీరు చూడండి ప్రాపర్గా మీ బెల్లీ అని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ కాళ్ళు వెడల్పుగా ఉండాలి. వెడల్పుగా ఉన్నప్పుడే మనం ఇలా స్ట్రెచ్ చేసి ఇలా ముందుకు రాగలుగుతాం, ఓకేనా? ఇది సేమ్ నేను చెప్పినట్టు 25 సార్లు 30 సార్లు చేయొచ్చు. 3 countsలో చేయాలి. సో మీకు
ఎప్పుడు పాసిబుల్ అవుతే అప్పుడు, అంటే మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మేము కొంచెం సేపు వర్కౌట్ చేయగలుగుతాము, ఆర్ఎల్స్ ఎర్లీ మార్నింగ్. కానీ ఎర్లీ మార్నింగ్ మీరు చేయాలనుకుంటే ఏమి తినకముందే స్టార్ట్ చేయాలి, ఓకేనా? స్టార్ట్ చేసి ఇవేవైతే ఉన్నాయో ఒక 10 minutes చేయండి. మీరు కన్సిస్టెంట్గా ఉండాలి. ఎప్పుడైనా మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కన్సిస్టెంట్గా, అంటే క్రమ పద్ధతిగా మీరు ఒక వారం రోజులు చేయాలనుకుంటే ముందు వారం రోజులు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి అది లైన్గా ఆ పర్టికులర్ టైంలో ఎవ్రీడే 10 నిమిషాలు, ఎవ్రీడే 10 నిమిషాలు మీరు ఇది చేయడం వల్ల నాట్ ఓన్లీ బెల్లీ, మీకు హోల్ బాడీ ఎక్సర్సైజ్ అనేది అవుతుంది. సో కొంచెం మీకు ఒక ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొంచెం ఆయాసపడిన అలసట వచ్చిన జస్ట్ వాక్ మీద ఇలా మీ మ్యాట్ మీద మెల్లిగా మీరు కొంచెం మీ బ్రీతింగ్ నార్మల్ అయ్యేంత వరకు, ఎవ్రీ ఎక్సర్సైజ్ తర్వాత కొంచెం మనం ఆయాసపడతాం కదా, మీ బ్రీతింగ్ నార్మల్గా వచ్చేంత వరకు మెల్లిగా, మళ్ళీ ఎవరితో మాట్లాడకుండా ఇలా మెల్లిగా మీ మ్యాట్ మొత్తం ఇలా ఫార్వర్డ్ నుంచి ఇలా మొత్తం మ్యాట్ మెల్లిగా వాక్ చేయండి. మీ బ్రీతింగ్ కొంచెం నార్మల్ వస్తుంది. అండ్ ఈ గ్యాప్లో రిలాక్స్ అవ్వాలి, ఎవరితో మాట్లాడకుండా ప్రశాంతంగా హ్యావ్ అ నార్మల్ వాక్. అండ్ మళ్ళీ వచ్చి ఇంకొక ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి. నేను వెయిట్ లాస్ యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. ఇలానే మనం మంచిగా చేయాలనుకుంటే నా క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆల్వేస్ రిమెంబర్, మీరు యోగా చేసేటప్పుడు మీరు ఎలాంటివి ఫాలో అవుతున్నారు, అంటే మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దేనికైనా ప్రతి ఎక్సర్సైజ్కి వచ్చే బెనిఫిట్స్ దానికి ఉంటాయి. సో మీరు చూసుకొని, అండ్ ఆల్సో ఏ ఎక్సర్సైజ్ ఎవరెవరు చెయ్యాలి ఎవరెవరు చేయకూడదు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజెస్ నీ పెయిన్, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, లేకపోతే కొంచెం మరీ ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకండి. జస్ట్ నార్మల్గా మీ ఏజ్, మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.